హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ బీసీ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తానికైతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్ల జాబితాల్ని ఈ నెల 5 నాటికి పీసీసీకి పంపాలని మంత్రులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినటువంటి పరిస్థితి. సో అన్ని జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో సంప్రదించి ప్రతి జెడ్పీటీసీ స్థానానికి 3 బలమైనటువంటి అర్హులైనటువంటి అభ్యర్థుల్ని గుర్తించాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయవద్దని, గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. ఇక ఇప్పటి నుంచే ప్రచారంపై నేతలంతా దృష్టి పెట్టాలని చెప్పినట్లు కూడా నేతలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సూచించారని ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు కావచ్చు, జీవో జారీతో వెనుకబడిన వర్గాలకి జరిగే మేలుపై చెప్పాలని నిర్ణయించినట్లు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అన్ని జెడ్పీటీసీ స్థానాలకి జిల్లా ముఖ్య నేతలు ఏకాభిప్రాయంతో అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని కూడా, ఎక్కడైనా భిన్నాభిప్రాయాలు వస్తే కనుక పీసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం, గెలుపు వరకు అంతా సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు ఎక్కడికక్కడ జిల్లా నేతలే అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని, ఎక్కడైనా పోటీ అధికంగా ఉంటే కనుక పీసీసీ దృష్టికి తేవాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యేలోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని పీసీసీ అయితే యోచిస్తుంది. రాష్ట్రంలో బీసీలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాలని నిర్ణయించినట్లు బీసీ నేతలైతే వెల్లడించారు. ఇక ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తేనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు అవుతుందని చెప్పేసి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్లు పరిస్థితి. ఈ నెల 6వ తేదీన స్క్రీనింగ్ కమిటీ భేటీ కాబోతుంది. అభ్యర్థుల జాబితాల్ని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. సుమారు గంట పాటు కూడా ఈ యొక్క సమావేశం జరిగింది. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ మెజార్టీ స్థానాలను ఎలా గెలుపొందాలి, హైకోర్టు తీర్పుతో పాటు ప్రతిపక్షాల వ్యూహాల్ని ఎలా తిప్పికొట్టాలి, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభ్యర్థుల ఎంపిక అనే అంశాల గురించి చర్చించినట్టు తెలుస్తుంది. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. ఇక కింది స్థాయి క్యాడర్ నుంచి మొదలుకొని పై స్థాయి క్యాడర్ వరకు గ్యాప్ లేకుండా చూసుకొని గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పలు సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చేసినటువంటి పరిస్థితి. సో రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి సమాయత్తం కావాలి. ముఖ్యంగా క్యాడర్ ఏదైతే కింది స్థాయి క్యాడర్కు సంబంధించి కూడా మరి ఆ గ్యాప్ లేకుండా మరి పై స్థాయి క్యాడర్ కూడా ఆ విధంగా చొరవ చూపాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికల్ని మరి పకడ్బందీగా మరి ముందుకెళ్లేటటువంటి మరి యోచన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పైన దాదాపు అంటే 8వ తారీఖు హైకోర్టు తీర్పు కూడా ఉత్కంఠగా మారబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అయితే మరి ఆ యొక్క వ్యూహాల్ని, ప్రతిపక్షాలు పడుతున్నటువంటి వ్యూహాల్ని ఏ విధంగా మరి తిప్పికొట్టాలి అనేటటువంటి తదితర అంశాల గురించి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావనకు తెచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మళ్ళీ గెలిపే ధ్యేయంగా మళ్ళీ కాంగ్రెస్ జెండాను ఎగిరే విధంగా మరి కృషి చేయాలని చెప్పేసి ఇప్పటికే క్యాడర్కు దిశానిర్దేశం అయితే చేశారు. సో అభ్యర్థులకు సంబంధించి కూడా బలమైనటువంటి అభ్యర్థుల్ని నిలిపే దిశగా కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా పనిచేయాలని చెప్పేసి మరి కోరినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో సో ప్రతిపక్షాలు కూడా వాటికి సంబంధించి ఇప్పటికే ఏదైతే గ్యారంటీ కార్డులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్యారంటీ కార్డులను కూడా మరి అమలు చేయలేదని చెప్పేసి వాటిని కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. సో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలతో కావచ్చు, నాయకులతో కావచ్చు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్య నేతలతో మీటింగ్లు పెట్టుకుంటూ ముఖ్యంగా ఏదైతే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి వైఫల్యాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాల్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనేటటువంటి తదితర అంశాల గురించి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే క్యాడర్కు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కనుక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పినటువంటి ఏదైతే గ్యారంటీ కార్డు ఉందో దానికి సంబంధించినటువంటి కార్డుని అంటే అమలు చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మరి ఆరోపణలు చేసుకుంటూ ఈ యొక్క కార్డుని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.